అందరికైతే ఒకటే చెప్తాను. లవ్ చేయండి. లవ్ చేయడం తప్పనట్లేదు. లవ్ చేయండి. కానీ ఆ అవతల పర్సన్ ఎంత జెన్యూనో అవతల పర్సన్ బట్టి మనం ఎలా ఉండాలో అలాగే ఉండండి. ఎదుటి పర్సన్ లైట్ తీసుకొని మనం సిన్సియర్‌గా ఉండడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అందువల్ల ఎదుటి పర్సన్ బట్టి మనం ఎంత ఉండాలో అంతవరకు ఉండండి. లవ్ అనేది బెస్టే. కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు. ఈ ఏజ్‌లో మనకు కరెక్ట్ కాదు. ఏదైనా సెటిల్ అయిన తర్వాతే. మనకు ఆల్రెడీ బాయ్స్‌కి అయితే ఒకటే చెప్తాను. మన లైఫ్‌లో సెటిల్ అయిన తర్వాత మనల్ని కాదనుకున్న అమ్మాయి మనల్ని తిరిగి మన దగ్గరికి వస్తే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. అందుకే చెప్తున్నాను, ఎవరైనా లవ్ చేయండి, కానీ సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోండి. సో లవ్ చేసిన ఇన్ కేస్ మమ్మీ డాడీ వాళ్ళు ఎక్కువ అంటారా, లవ్ చేసిన అమ్మాయి ఎక్కువ? నాకైతే పేరెంట్స్ ఎక్కువ. ఏదైనా పేరెంట్స్ తర్వాతే. వాళ్ళకి ఎవరైనా ఉండే ప్రజెంట్ సిచ్యువేషన్ జనరేషన్లో అయితే ఏదైనా ఫస్ట్ లేడీస్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కానీ నాకైతే పేరెంట్స్ తర్వాత. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాం. వాళ్ళు పడే కష్టాలన్నీ మనం చూసాం కాబట్టి మనం బయటకు వచ్చేటప్పుడు కూడా వాళ్ళని తెలుసుకొని వస్తాం. ఏదైనా ఒకటే బ్రదర్, అమ్మాయి ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. కానీ పేరెంట్స్ మన చిన్నప్పటి నుంచి మన ఎండ్ అయినంత వరకు మనతోనే ఉంటారు. వాళ్ళని మనం బాగా చూసుకోవాలి అంతే. అమ్మాయిని తర్వాత ఎప్పుడైనా చూసుకుంటాం.